భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాల కశ్మీర్ వివాదానికి కారకులు ఎవరు? భారత్లో కశ్మీర్ విలీనానికి రాజు హరిసింగ్ సిద్ధపడిన తర్వాత కూడా ఐక్యరాజ్య సమితి గడపతో కాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ చేస్తోంది దురాక్రమణ అని తెలిసి కూడా యునైటెడ్ నేషన్స్లో పశ్చిమ దేశాలు ఆడిన డబుల్ గేమ్ ఏంటి? అసలు దశాబ్దాల కశ్మీర్ వివాదానికి ముగింపు ఉందా లేదా? రైజినా డైలాగ్ సమ్మిట్ సాక్షిగా ఈ ప్రశ్నలకే జయశంకర్ క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ ఇచ్చారు. కశ్మీర్ వివాదంపై మొత్తం మీరే చేశారని ఐక్యరాజ్య సమితి పశ్చిమ దేశాల దుమ్ముదులిపేశారు. 1947లో వాంటెడ్గా జరిగిన కుట్రలేంటో మరోసారి ప్రపంచం ముందు పెట్టారు. తద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనంపై వెస్టర్న్ దేశాలకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఇంతకు కశ్మీర్ వివాదంపై జైశంకర్ వ్యాఖ్యల మర్మం ఏంటి? పీఓకే విలీనం అంశంలో జోక్యం చేసుకోవద్దని పశ్చిమ దేశాలను పరోక్షంగా హెచ్చరించారా? లెట్స్ వాచ్. పీఓకే విలీనం విషయంలో జైశంకర్ వ్యూహం మార్చారా? పశ్చిమ దేశాలకు ట్రబుల్ షూటర్ ఇచ్చిన సందేశం ఏంటి? పీఓకే విలీనంపై జోక్యం చేసుకోవద్దని పరోక్షంగా చెప్పారా? We all speak of sovereignty and territorial integrity. All of us agree. It's a vital principle. It's a bedrock of global rules. After the Second World War, the longest standing illegal, I would say, presence, occupation of a territory by another country pertains to India. ఇది దశాబ్దాల కశ్మీర్ వివాదంపై జైశంకర్ క్లియర్ కట్ కామెంట్. కశ్మీర్ అంశంపై మేము ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాం. అప్పుడు వారు పాక్ దురాక్రమణను రెండు దేశాల వివాదంగా మార్చేశారు. అందులో పలు పాశ్చాత్య దేశాల పాత్ర ఉందన్నారు. దాంతో భారత సార్వభౌమత్వాన్ని ప్రపంచం చూసే దృష్టిపై దీని ప్రభావం పడిందని మండిపడ్డారు. కశ్మీర్ సమస్య విషయంలో తప్పుడు కథనాలు రూపొందించడంలో యూకే, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, అమెరికా కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇండియా ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం క్లిష్టతరంగా మారిందన్నారు. అలాగే పాశ్చాత్య దేశాలు అనుసరించే ద్వంద్వ ప్రమాణాలను కూడా జైశంకర్ ఎండగట్టారు. ఈ సందర్భంగా భారత చరిత్రను అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కశ్మీర్ సమస్యతో పాటు భారత స్వాతంత్ర్య పోరాటం, అంతర్జాతీయ సంబంధాల విషయంలో తమ విధానాన్ని ప్రభావితం చేసిందన్నారు. What we saw in Kashmir. Now we went to the UN. What was an invasion was made into a dispute. So the attacker and the victim were put on par. Who were the culpable parties? UK, Canada, Belgium, Australia, USA. So pardon me, I have some question marks on that whole. కశ్మీర్ వివాదంపై జైశంకర్ చెప్పింది అక్షర సత్యం. అయితే ఈ వివాదంలో పశ్చిమ దేశాల కంటే ముందు మన తప్పిదమే ఉందని చెబుతారు. ఆ తప్పేంటో తెలియాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్లాల్సిందే. కశ్మీరు ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. ఇండియా పాకిస్తాన్ విభజన జరిగాక పూర్వపు సంస్థానంలో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్, పాక్ రెండింటిలో ఏ దేశంలో కలిసేది నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశులకు ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కశ్మీర్ మహారాజు హరిసింగ్ నిర్ణయం చేసే లోపే పాకిస్తాన్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకుని దుర్బుద్ధితో రైడర్ల పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది. జనావాసాలను కబళిస్తూ మిడతల దండులా పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది. ఆ దశలో కశ్మీర్ మహారాజు హరిసింగ్ తన రాజ్యాన్ని మన దేశంలో చట్టబద్ధంగా యథావిధిగా విలీనం చేశారు. జమ్మూ కశ్మీర్ ఎప్పుడైతే భారత్లో విలీనమైందో దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వ బాధ్యత అయింది. ఆ వెంటనే కశ్మీర్లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అనుకున్నట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ వైపు దూసుకొస్తున్న పాకిస్తాన్ సేనలపై నిప్పుల వర్షం కురిపించింది. భారత సైనికులు సైతం అప్పటికే పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్గా చెబుతున్న ప్రాంతం ఆనాడే భారత్లో అంతర్భాగమై ఉండేది. కానీ అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దని చెప్పినా వినకుండా సైనిక చర్యల్ని అర్ధాంతరంగా ఆపించేశారు నెహ్రూ. దీంతో క్షాత్రంతో సాధించాల్సిన కార్యాన్ని నిష్కారణంగా నీరుగార్చేసి లిటిగేషన్ దారి పట్టించి పాక్పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్య సమితి గడప తొక్కారు. మహారాజు హరిసింగ్ సంతకంతో ఖరారైన కశ్మీర్ విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని దేశంలో మరే సంస్థానానికి పెట్టని షరతుని జమ్మూ కశ్మీర్ విషయంలో ఎవరూ అడగకుండానే పనిగట్టుకుని చొప్పించారు. ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైదొలిగాక ప్లెబిసైడ్ జరిపించడానికి ఐక్యరాజ్య సమితి సయ్యంది. అయితే ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది. దాంతో ఐక్యరాజ్య సమితి తీర్మానం, దానిలోని ప్లెబిసైడ్ ప్రతిపాదన అటకెక్కేశాయి.
ఇలా మన కశ్మీర్ పాక్లో అంతర్భాగమై పడరాని పాట్లు పడుతోంది. నిజానికి మెజారిటీ ప్రజలు తమను భారత్లో విలీనం చేయవలసిందిగా ఓటేస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో కలవలసిందే. అందుకు సంబంధించిన రిజల్యూషన్ 1948లోనే ఆమోదం పొందింది. 1948లో యుఎన్ ఈ రిజల్యూషన్ను ఆమోదించింది. రెఫరెండం నిర్వహించి ఓటింగ్ ఆధారంగా పీఓకే ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుంటారని, దాని ప్రకారమే పీఓకే భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది అనేది ఆ తీర్మానం సారాంశం. పీఓకేలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో రెఫరెండం నిర్వహించాలని పేర్కొంది. కానీ అప్పట్లో రెఫరెండం నిర్వహించడానికి పాక్ నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి భారత కశ్మీర్లో మాత్రమే రెఫరెండం నిర్వహించాలని తీర్మానం చేసిందని, పీఓకేలు కాదని వాదించింది. కానీ ఇది వాస్తవం కాదు. ముందు పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్లలో రెఫరెండం నిర్వహించాలి. అది కూడా ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం పర్యవేక్షణలోనే జరగాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎందుకంటే రెఫరెండం నిర్వహిస్తే జరిగేదేంటో ఇస్లామాబాద్కు తెలుసు. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ దురాక్రమణ గురించి ఐక్యరాజ్యసమితికి తెలియందేం కాదు. కశ్మీర్ను భారత్లో విలీనం చేసేందుకు మహారాజా హరి సింగ్ సంతకం చేశారన్న నిజం పశ్చిమ దేశాలకు తెలియనిది కాదు. అయినప్పటికీ పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి కశ్మీర్ను 2 దేశాల వివాదంగా మార్చేశారు. అందుకే రైసినా డైలాగ్ వేదికగా జయశంకర్ వెస్ట్ దేశాలు ఐక్యరాజ్యసమితి తీరును ఎండగట్టారు. కశ్మీర్ వివాదంలో ఐక్యరాజ్యసమితి గడప తొక్కడమే భారత్ చేసిన తప్పయిందని, పశ్చిమ దేశాలు ఇప్పటికైనా డబుల్ గేమ్స్ ఆడటం మానుకోవాలని హితవు పలికారు. కానీ ఇప్పుడే జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి రీజన్ ఏంటి? కశ్మీర్ వివాదంలో నాడు జరిగిన తప్పులను ప్రపంచం ముందు పెట్టాలని ఎందుకనుకున్నారు? ఎందుకంటే పీఓకే విషయంలో మోడీ సర్కార్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని డిసైడ్ అయింది కాబట్టి. ఇటీవల లండన్ పర్యటనలో కశ్మీర్ వివాదంపై జైశంకర్ క్లియర్ కట్ కామెంట్స్ ఇవి. కశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందని, ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు అని అడిగిన పాకిస్తాన్ జర్నలిస్టుకు దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చారు జైశంకర్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధిలో దూసుకెళ్తోందని, అత్యధిక శాతం ఓటింగ్ నమోదయ్యేలా ఎన్నికలు నిర్వహించడమే దానికి ఉదాహరణ అని చెప్పారు. చివరగా పాకిస్తాన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు పీఓకే విలీనంతోనే కశ్మీర్ వివాదం ముగుస్తుందన్నారు. అది త్వరలోనే జరుగుతుందని, అందుకు నేను మీకు హామీ ఇస్తున్నానని ప్రకటించారు. దీంతో పాక్ జర్నలిస్ట్ మౌనంగా ఉండిపోయారు. అక్కడున్నవారు చాలాసేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. Look, on Kashmir, actually we have done, I think, a good job solving most of it. I think removing Article 370 was one step, number one. Then restoring growth and economic activity and social justice in Kashmir was step number 2. Holding elections, which were done with a very high turnout, was step number 3. I think the part we are waiting for is the return of the stolen part of Kashmir, which is on the under illegal Pakistani occupation. When that's done, I assure you, Kashmir solved. పీఓకే విలీనానికి నాది హామీ అని పాకిస్తానీ జర్నలిస్టుతో జయశంకర్ ఏదో నోటిమాటగా చెప్పలేదు. దీని వెనుక పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పీఓకే విలీనానికి ఇదే రైట్ టైం అని మోడీ ప్రభుత్వానికి తెలుసు. పాకిస్తాన్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేసేందుకు ఇదే సరైన సమయం. అందుకు తగ్గట్టే మోడీ సర్కారు సరిహద్దుల్లో వ్యూహాలు మారుస్తోంది. ఎనీటైం బార్డర్కు సైన్యం ఆయుధాలను తరలించేందుకు అనువుగా ఇటీవలే కార్గిల్లో బాహుబలి సైనిక విమానాన్ని దించింది. ఇప్పుడు రైసినా డైలాగ్ వేదికగా కశ్మీర్ వివాదానికి కారణం మీరే అంటూ పశ్చిమ దేశాల తీరును ఎండగట్టడం ద్వారా పీఓకే విషయంలో ఇప్పటికైనా వేలు పెట్టొద్దని పరోక్షంగా తేల్చి చెప్పారనుకోవచ్చు. సో త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నమాటే.